మునక్కాయ పూర్ణం చారు అండి ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. చూడండి, ఒక బౌల్ తీసుకున్నా. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, పావు అయినా తీసుకోండి. ఒకటి తీసుకున్నాను, ఇంకొద్దిగా వేస్తాను. ఒకటి పావు వేసాను. శనగబ్యాళ్ళు అండి ఇవి, కుడుములకి కొంచెం నానబెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ నానబెట్టుకుంటే మనకు తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇట్లే వేస్తే ఉడకవు తొందరగా. ఇట్లా నీళ్ళు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేద్దాం మనం. ఇవి అప్పుడు బ్యాళ్ళు బాగా పెద్దగా అవుతాయి. మనం 1 అవర్ అయిపోయింది కదా, బ్యాళ్ళు నానబెట్టుకుని చూడండి ఇట్లా బాగా పెద్దగా అవుతాయి అన్నమాట. ఉట్టివే అయితే ఎంతసేపు ఉడకాల. ఇట్లయితే ఒక్క సిగ్నల్ రానియండి చాలు. చూడండి, కొంచెం బ్యాళ్ళు మునిగే వరకు ఇట్లా నీళ్ళు పోయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక్క సిగ్నల్ రానిచ్చి స్టాప్ చేస్తాం. చూడండి, ఒక సిగ్నల్ వచ్చేసింది. చూడండి, బ్యాళ్ళు తీస్తున్నాను. ఒక్క సిగ్నల్కే చూడండి బ్యాళ్ళు పలికైపోయినాయి. అది సిగ్నల్ వేడి తగ్గితేనే వంచేసుకుందామండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి బ్యాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇట్లా బొర్రల గిన్నె పెట్టుకొని ఒక గిన్నె కింద పెట్టుకోండి. ఈ బ్యాళ్ళు దీంట్లో, ఈ బ్యాళ్ళు నీళ్ళ కట్టు ఉంటుంది కదండి, అది కూడా వేస్ట్ చేయొద్దండి. రసం చేసుకోండి, బాగుంటుంది చాలా. ఒక టమోటా ఇట్లా చిన్నగా కట్ చేసుకొని, మునక్కాయలు మీ ఇష్టం, మీ ఇంట్లో ఎన్ని ఉంటే వేసుకోండి. నేను 2 మునక్కాయలు వేసాను. చింతపండు చూడండి, ఒక చిన్న నిమ్మకాయ అంతా. హాఫ్ స్పూన్ కారం, ధనియాల పొడి. నేను ఇంట్లో తయారు చేస్తానని ప్రతిసారి మీకు చెప్తాను. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇట్లా వేయించి పొడి చేసుకోండి, బాగుంటుంది స్మెల్. ఒక 2 స్పూన్లు వేద్దాం. సాల్ట్ అండి దీనికి తగినంత. పూర్ణం చారు అన్నాం కదా, 1 స్పూన్ బెల్లం, అంటే ఒక అచ్చు వేసుకోండి. నా కాడ పొడి బెల్లం ఉంది, ఒక ఉంట. కొద్దిగా పసుపు, మనం బేళ్ళకట్టు తీసి పెట్టుకున్నాం కదండి, ఇది శనగబేళ్ళకట్టు, ఇది వేసేస్తాం. ఇప్పుడు అన్నీ వేసేసాను దీంట్లోకి. ఇంకా నేను గరం మసాలాలు అట్లా ఏమి వేయను. ఇట్లే పూర్ణం చారు అంటే ఇట్లా చేస్తాను. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక్క సిగ్నల్ రానిద్దాం, ఇంకంతే. అన్నీ వేసినాము, ఇట్లా మూత పెట్టేసి ఒక్కటే సిగ్నల్ రానియండి, ఉడికిపోతుంది. అప్పుడు మనకు పూర్ణం చారు రెడీ అయిపోతుంది. చూడండి, కుక్కర్ మూత తీసాం కదా, అంతా ఉడికిపోయినాయి బాగా. పొయ్యి మీద అయితే లేట్ అవుతుంది, ఇట్లా వేసినామనుకోండి అంతా ఉడికిపోతుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత తీసుకుందాం. పూర్ణం చారు రెడీ. పూర్ణం చారు రెడీ అయింది. Subscribe everybody.